టీక్యూఎంలో ఫస్ట్ యూనిట్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ యూనిట్ కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది ప్లస్ ఈజీ ఉంటుంది. ఇది అయిపోతే మిగతా చూద్దాం. ఓకే, ఫస్ట్ టీక్యూఎం అంటే ఏంది? టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏందిరా? ఫస్ట్ అది ఏం చేస్తావు నువ్వు? టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ పేర్లోనే ఉంది, నువ్వు టోటల్గా నీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మేనేజ్ చేసుకుంటావు. అది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకేనా, టీక్యూఎం ఈజ్ అ వే బిజినెస్ ఇంప్రూవ్స్ క్వాలిటీ బై మేకింగ్ షూర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంపెనీ వర్క్స్ టుగెదర్ టు మీట్ కస్టమర్ నీడ్స్. నీ కస్టమర్ యొక్క నీడ్స్, నీ కస్టమర్కి నీడ్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఉన్నావు, నీకేం కావాలి? నీకు ఒక ఫర్ సపోజ్ క్రికెట్ బ్యాట్ కావాలి. ఆ బ్యాట్ ఎట్లుండాలి? ఓకేనా, ఏ వుడ్తో తయారు చేసి ఉండాలి? కాశ్మీరీ విల్లోనా లేకపోతే ఇంగ్లీష్ విల్లోనా? అట్లా నీకు ప్లస్ మంచిగా నీకు బ్యాలెన్స్ ఉండాలి. బ్యాట్లో బ్యాలెన్స్ లేకుండా నీకు కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ చెక్కిరనుకో, 2 సైడ్స్లా, అప్పుడు నీకు బ్యాలెన్స్ సరిగ్గా ఉండదు. ప్లస్ హ్యాండిల్ని కరెక్ట్ హైట్ మ్యాచ్ అయ్యి ఉండాలి. నీకు హ్యాండిల్ సరిగ్గా లేకపోయినా నీకు బ్యాలెన్స్ ఉండదు. అదంతా ఏంది? ఆ క్వాలిటీని మొత్తం చూసుకోవాలి. నీకు తగ్గట్టు నీడ్స్ని వాళ్ళు క్వాలిటీని చూసుకోవాలి. అది ఎట్లా చేస్తారా అంటే కంపెనీ మొత్తం వర్క్ టుగెదర్ చేస్తుంది అది. నెక్స్ట్, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ వేర్ ఆల్ ఎంప్లాయీస్ పార్టిసిపేట్ అండ్ ఇంప్రూవ్ ప్రోడక్ట్స్, సర్వీసెస్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ప్రోడక్ట్స్, సర్వీసెస్ని కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ చేసుకుంటారు. అది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది డెఫినేషన్. ఓకేనా, ఐఎస్ఓ ఇచ్చిన డెఫినేషన్ ఇది. రేపు డెఫినేషన్ అడిగితే బై ఐఎస్ఓ అని అడిగిరు అనుకో, నువ్వు ఈ డెఫినేషన్ రాశాలి 2 మార్క్స్లో. ఓకే, టీక్యూఎం is the management approach of an organization quality based on participation of all its members and aiming at long-term success through everyone involved in the customer satisfaction benefits to all members. చూసుకో. ఓకే, ఇది ఈజీ అనే ఉంది. ఒక 2 టైమ్స్ నువ్వు చదివినావు అనుకో, మూడోసారి నీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకటి. ఓకే, బెనిఫిట్స్ ఏంది? ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది, ఇంప్రూవ్డ్ ప్రొడక్టివిటీ అంటే ఏంది? అందరు కలిసి మంచిగా ప్రొడక్టివ్గా పనిచేస్తారు. ఓకేనా, క్వాలిటీ కాస్ట్ తక్కువ అవుతాయి, ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, ఎంప్లాయీ పార్టిసిపేషన్ ఉంటుంది, ఇంప్రూవ్డ్ టీమ్ వర్క్ ఉంటుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఓకే. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ టీక్యూఎం. అదేంది? టీక్యూఎం ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ క్వాంటిఫికేషన్ మీద బేస్డ్ అయి ఉంది. క్వాంటిఫికేషన్ ఆఫ్ వాట్ అంటే క్వాలిటీ. పేర్లోనే ఉంది టీక్యూఎం క్వాలిటీ. క్వాంటిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ మీద బేస్డ్ అయి ఉంటుంది. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు P/E అంటే ఏంది? క్యూ ఎట్లా ఇస్తారా అంటే పర్ఫార్మెన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీద బేస్ అయి ఉంటుంది క్వాలిటీ అనేది. డైమెన్షన్స్ ఆఫ్ క్వాలిటీ: పర్ఫార్మెన్స్, ఫీచర్స్, కన్ఫర్మెన్స్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, సర్వీస్, రెస్పాన్స్, అస్థెటిక్స్, రెప్యుటేషన్. ఇలా మొత్తం సైడ్ హెడింగ్లే ఉంటాయి బ్రో. నువ్వు చూసుకొని సైడ్ హెడింగ్లు నేర్చుకో, రాసి వస్తావు కాదు, చించొస్తావు పేపర్ని. అర్థమైందా? నెక్స్ట్, టీక్యూఎం అంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. టోటల్ మేడప్ ఆఫ్ హోల్ క్వాలిటీ, డిగ్రీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ అ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ప్రొవైడర్స్. నెక్స్ట్, మేనేజ్మెంట్ art or manner of handling, controlling, directing, etc. Next, basic components of TQM. Basic components in quality. First component, it refers to totality of features and characteristics of product or service. It is used to satisfy stated or implied needs of a customer. Quality అంటే ఏం లేదు బ్రో, నీకు అది ఎంత పర్ఫెక్ట్ ఉంది, దాని క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ అన్నీ ఎట్లున్నాయి, నీకు కస్టమర్కి కావాల్సినట్టు ఉన్నాయా, దాని క్వాలిటీ అంటారు. ఓకే, నెక్స్ట్, క్వాలిటీ పాలసీ అంటే ఓవరాల్ క్వాలిటీ ఇంటెన్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఫార్మల్లీ ఎక్స్ప్రెస్డ్ బై మేనేజ్మెంట్. ఇట్ ఫార్మ్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ద కార్పొరేట్ పాలసీ. ఏం లేదు బ్రో, క్వాలిటీ పాలసీ అంటే నీకు సింపుల్గా చెప్తా. నీకు క్వాలిటీ పాలసీ అంటే ఓవరాల్ క్వాలిటీ ఇంటెన్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఆ క్వాలిటీతో ఏం చేద్దాం అనుకుంటుంది, యాక్చువల్గా ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి, వాళ్ళు పెట్టుకున్న డైరెక్షన్ ఏంది అనేది క్వాలిటీ పాలసీ. అంటే ఏంది? పాలసీ అంటే తెలుసు కదా మనకు, ఒక రూల్. ఇది క్వాలిటీ పాలసీ అంటే నీకు ఎట్లా ఏ విధంగా నీకు క్వాలిటీ ఉండాలి అని ఒక రూల్ పెట్టుకుంటూ చూడు, దాన్ని క్వాలిటీ పాలసీ అంటారు. అది బేసిక్ ఎలిమెంట్ అనమాట కార్పొరేట్ పాలసీ. నెక్స్ట్, క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంది? అదొక ఓవరాల్ మేనేజ్మెంట్. అది ఏం చేస్తుంది? డిటర్మిన్స్ అండ్ ఇంప్లిమెంట్స్ క్వాలిటీ పాలసీ ఉందా నీకు ఎంత? ఆ రూల్ దట్ డిఫైన్స్ క్వాలిటీ. ఓకేనా, ఆ క్వాలిటీ ఎంత కావాలి, డైరెక్షన్స్, ఇంటెన్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, అది. ఓకేనా, దాన్ని మేనేజ్ చేసేది క్వాలిటీ మేనేజ్మెంట్. అందులో ఏముంటుంది? సిస్టమాటిక్ యాక్టివిటీస్ లైక్ స్ట్రాటజిక్ ప్లానింగ్ చేసుకుంటారు, అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఆపరేషన్స్, ఇవాల్యుయేషన్స్, ఇవన్నీ క్వాలిటీ మేనేజ్మెంట్ చేసుకుంటుంది. నెక్స్ట్, క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏంది? ఇట్ ఇస్ అ ప్లాన్ అండ్ సిస్టమాటిక్ యాక్షన్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏం లేదు బ్రో, ఇట్ ఈస్ అ ప్లాన్ అండ్ సిస్టమాటిక్ యాక్షన్ టు ఎన్ష్యూర్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్. అంటే ఏంది?
నీకు ఇప్పుడు నువ్వు కొన్నావు బ్యాట్ కొన్నావు, ఆ బ్యాట్ కొన్నాక నీకు క్వాలిటీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయినాయా లేదా, ఓకేనా, అదే క్వాలిటీ అష్యూరెన్స్. అదేంద్రా అంటే నీకు ప్రోడక్ట్ మీద కాన్ఫిడెన్స్ అనేది నింపుతుంది, దట్ ఇట్ విల్ సాటిస్ఫై యూ. నువ్వు ఇది కొంటే నువ్వు 6లు కొడుతావు ధోనిలాగా అని నీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, అది క్వాలిటీ అష్యూరెన్స్. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ బిల్డ్ ట్రస్ట్ ఇన్ సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ కాంట్రాక్ట్. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ అన్లెస్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే, నెక్స్ట్ ఈస్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ అంటే ఏం లేదు బ్రో, అవి కొన్ని ఆపరేషనల్ టెక్నిక్స్ ఉంటాయి. అవి ఏంటిదిరా అంటే క్వాలిటీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేస్తాయి. అంటే ఏంది, కొన్ని ఆపరేషనల్ టెక్నిక్స్ ఏంది, ఆ బ్యాట్ని నువ్వు ప్రాపర్గా వాష్ చేయాలి, ఫైల్ చేయాలి, దాని తర్వాత నీట్గా ఏమంటారు నీట్గా చెక్కాలి, ఓకే, డస్ట్ అంతా పోగొట్టాలి, డస్టింగ్ చేయాలి, శాండింగ్ చేయాలి, నీకు హ్యాండిల్ మీద థ్రెడ్డింగ్ వేసి అది గ్రిప్ పెట్టాలి. ఇవన్నీ నీకు క్వాలిటీ కంట్రోల్ కిందికి వస్తాయి, ఓకేనా. ఆపరేషనల్ టెక్నిక్స్ టు ఫుల్ఫిల్ క్వాలిటీ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నీకు థ్రెడ్డింగ్ లేకుండా నువ్వు ఆడితే ఏమవుతుంది, బ్యాట్ హ్యాండిల్కి ప్రాబ్లం వస్తుంది, ఇరిగిపోతుంది. నువ్వు గ్రిప్ లేకుండా ఆడితే ఏమవుతుంది, బ్యాట్ చేతుల నుంచి జారిపోతుంది, ఓకేనా. అట్లా డిఫరెంట్ ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటుంది. యాక్టివిటీస్ ఇంక్లూడ్ మానిటరింగ్ ప్రాసెస్, ఎలిమినేటింగ్ కాసెస్ ఆర్ అన్సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, కన్ఫార్మిటీ అంటే ఏంటి, అన్ అఫర్మేటివ్ జడ్జ్మెంట్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీట్స్ రిక్వైర్డ్ స్పెసిఫికేషన్. అష్యూరెన్స్ లాగా ఇది కూడా. ఇదేం చేస్తుందిరా అంటే అఫర్మేటివ్ జడ్జ్మెంట్, ఓకే ఇది ఇచ్చేసింది, ఓకేనా, వచ్చేసింది, ఓకే, వెరీ గుడ్ బ్యాట్, ఇట్ ఈస్ వెరీ గుడ్ బ్యాట్, దీంతో నేను సేవాగా అయిపోయి 6లు కొడతా, యూవీ లాగా 6 సిక్సెస్ కొడతా, అట్లా, ఓకేనా. కన్ఫార్మిటీ ఇచ్చేస్తున్నాం. అది దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ప్రూవ్స్ అధియరెన్స్ టు కస్టమర్ స్పెసిఫికేషన్స్. అంటే ఏంది, కస్టమర్కి స్పెసిఫికేషన్స్ అధియర్ అయిపోయినా ప్రూవ్ చేస్తుంది, అంటే ఏంది, మీట్ అయిపోయినా ప్రూవ్ చేస్తుంది. రియల్ టెస్ట్ ఆఫ్ క్వాలిటీ. ఓకే, క్వాలిటీ సర్కిల్ అంటే ఇట్ ఈస్ వాలంటరీ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ విత్ మ్యూచువల్ గోల్స్. ఇప్పుడు మీ క్లాస్ మొత్తం ఉంది, మీ క్లాస్ మొత్తం ఉన్నా సరే నీకు ఒక ఫ్రెండ్ గ్రూప్ ఉంటుంది, ఎంతమంది 5, 6 మేబీ ఒక 10, వీళ్ళు క్వాలిటీ సర్కిల్ అనమాట. అంటే ఏంది, వెరీ స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్కర్స్ విత్ మ్యూచువల్ గోల్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం, రిజాల్వ్ చేయడం, వీటన్నిటితో హెల్ప్ చేస్తుంది. ఇందులో యాక్టివిటీస్ ఏముంటాయంటే పార్టిసిపేషన్, డెసిషన్ మేకింగ్, షేరింగ్ ఇన్ఫర్మేషన్, అది. ఓకే, నెక్స్ట్, టాలరెన్స్ అంటే ఏంది, ఇట్ రిఫర్స్ టు పర్మిసబుల్ వేరియేషన్ అండ్ మెజర్మెంట్ డైమెన్షన్స్. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ చెప్తా బ్రో. ఇప్పుడు నువ్వు బ్యాట్ కొన్నావు అని చెప్పినా కదా, ఆ బ్యాట్ కొన్నాక ఏమైంది, నీకు మధ్యలో ఒక చిన్న గీత పడ్డది కొనుక్కున్నప్పుడు. దాని తర్వాత చూసినావు, అప్పుడు నువ్వేం చేస్తావు, సర్లే చిన్న గీతనే కదా పోని అని ఊకుంటావు, అది టాలరెన్స్. అదే నీకు పెద్ద ఇట్లా క్రాక్ వచ్చిందని ఊకుంటావు, ఆ బ్యాట్ తీసుకొని నేను నమ్మినోని కొడతావు, అర్థమైందా. అది టాలరెన్స్ కాదు. ఒక డిగ్రీ వరకు నువ్వు దాన్ని టాలరేట్ చేయగలుగుతావు. చిన్న గీత, చిన్న ఇట్లా స్క్రాచ్ అయితే ఓకే, అది ఇరిగిపోయి వచ్చింది అనుకో, నీకు ఎవడుకుంటాడు చెప్పు, అది టాలరెన్స్ అంటారు, ఓకేనా. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హై అండ్ లో లిమిట్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ఫర్దర్ డైమెన్షన్. ఇట్ ఈస్ ద వేరియేషన్ టాలరేటెడ్ ఇన్ ద సైజ్ ఆఫ్ ద డైమెన్షన్ టు కవర్ రీజనబుల్ ఇన్పర్ఫెక్షన్. అది అలవెన్స్ అంటే ఏంది, ఇట్ ఈస్ ద ప్రిస్క్రైబ్డ్ డిఫరెన్స్ బిట్వీన్ హై లిమిట్ ఆఫ్ అ షాఫ్ట్ అండ్ లో లిమిట్ ఆఫ్ అ హోల్. ఇట్స్ పర్పస్ ఇస్ టు ప్రొవైడ్ అ సర్టెన్ క్లాస్ ఆఫ్ ఫిట్. అలవెన్స్ ఏంటి, ఏం లేదు. ఇప్పుడు నేను సేమ్ టాలరెన్స్ లాగానే నువ్వు టాలరేట్ చేసి ఏం చేస్తావు, అలవెన్స్ ఇస్తావు. అంటే ఏంది, సర్లే పోనీ అని వదిలేస్తున్నావు, అలౌ చేస్తున్నావు, అదే. నెక్స్ట్, ఫిట్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ 2 పార్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్ఫియరెన్స్ అండ్ క్లియరెన్స్. ఇప్పుడు ఇదేంద్రా అంటే క్లియరెన్స్ ఫిట్ అలౌస్ పార్ట్స్ టు మూవ్ ఫ్రీలీ, ఇంటర్ఫియరెన్స్ ఫిట్ రిక్వైర్స్ ఫోర్స్ టు అసెంబుల్. ఫిట్ అంటే నువ్వు చూసుకో, నాకు కూడా తెలియదు, ఇది అర్థమవుతుంది నాకు కూడా. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీక్యూఎం అంటే ఏంది, టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎంప్లాయీ ఉంటుంది, కస్టమర్ ఫోకస్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ప్రాసెస్ అప్రోచ్, సిస్టమ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్. ఇవో 5-4 గుర్తుంచుకో. ఏ క్వశ్చన్ అడిగినా ఇంప్రూవ్మెంట్, క్యారెక్టరిస్టిక్స్, అడ్వాంటేజెస్ ఇవే రాసి అంతే, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ టీక్యూఎం లేనిది 8 ప్రిన్సిపల్స్ డెవలప్డ్ బై ISO TC 176 అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిప్రజెంటింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ISO's క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్స్. ఇది ఇచ్చిందంట, ఏమి ఇచ్చింది, దే ఇన్ష్యూర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆర్గనైజేషన్. ఫస్ట్, కస్టమర్ ఫోకస్ ఉండాలి, అండర్స్టాండ్ అండ్ మీట్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్, గుడ్ లీడర్షిప్ ఉండాలి, క్లియర్ గోల్స్ సెట్ చేయాలి వాడు. నెక్స్ట్, పీపుల్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంది, అండర్స్టాండ్ దర్ కాంట్రిబ్యూషన్ ఉండాలి, అందరు కలిసి పనిచేస్తేనే
సకున్ సకున్ సకుటుంబం అంటారు. ఓకేనా? అందరూ కలిసి పని చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది పని. అదే నువ్వు ఒకటి నేను చేస్తా, ఇంకోటి నేను అసలు చెయ్య, నేను పడుకుంటా అన్నాడు అనుకో, ఏమవుతుంది? దేనికి పనికి రాకుండా పోతుంది. అది. నెక్స్ట్ ప్రాసెస్ అప్రోచ్ అంటే స్టెప్ బై స్టెప్. సిస్టమ్ అప్రోచ్ టు మేనేజ్మెంట్ అంటే ఏంది? మోర్ ఎఫెక్టివ్ ఇది. ఎట్లా రా అంటే నీకు సెవరల్ ప్రాసెసెస్ని మేనేజ్ చేస్తావు కదా, యాజ్ అన్ ఆర్గనైజ్ సిస్టమ్ లాగా మేనేజ్ చేస్తావు. అది దాని సిస్టమ్ అప్రోచ్ అంటారు. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అడ్జస్ట్ టు న్యూ మార్కెట్ కండిషన్స్ అండ్ ట్రెండ్స్. ఫ్యాక్చువల్ అప్రోచ్ టు డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ అవైలబుల్ డేటా. బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ అవైలబుల్ డేటా మీద డెసిషన్ మేకింగ్ తీసుకున్నాం. మ్యూచువల్లీ బెనిఫిషియల్ సప్లయర్ రిలేషన్షిప్స్ అంటే ఏంది? ఐడెంటిఫైస్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ సప్లైస్. బేసిక్గా సింపుల్గా ఏంటంటే నీకు సప్లయర్ ఉన్నాడు, వానితో నేను మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే నీకు ఏమవుతుంది? నీకు ఎక్కడ లేని బెనిఫిట్స్ వస్తాయి. అది ఓకే. నెక్స్ట్ పీడీసీఏ సైకిల్ అంటే ఏం లేదు బ్రో, ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ప్లానింగ్ ఫేజ్లో ఏం చేస్తావు? ఓకేనా? ప్లానింగ్ ఫేజ్లో ఏం లేదు, నీకు ఎంప్లాయీస్ హ్యావ్ టు కమ్ అప్ విత్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ క్వెరీస్ విచ్ నీడ్ టు బి అడ్రస్డ్. నీకు ఏదైనా ప్రాబ్లమ్స్, ఏమైనా క్వెరీస్ అవన్నీ ఉన్నాయనుకో, వాటిని డిస్కస్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేసి దాన్ని చూపెట్టాలి. అది ఓకేనా? దే నీడ్ టు కమ్ అప్ విత్ వేరియస్ ఛాలెంజెస్ దే ఫేసెస్ అండ్ ఆల్సో అనలైజ్ ప్రాబ్లమ్స్ రూట్ కాజ్. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో దానికి రూట్ కాజ్ అది ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసినాక ఏం చేయాలంటే అక్కడ నెసరీ రీసెర్చ్ చేసి డేటాని కనుక్కోవాలి. రిక్వైర్డ్ టు ఫైండ్ సొల్యూషన్స్ కనుక్కోవడానికి నువ్వు నెసరీ డేటా రీసెర్చ్ చేయాలి అండ్ కలెక్ట్ రిలవెంట్ డేటా. నెక్స్ట్ డూయింగ్ ఫేజ్లో ఏం చేస్తావు? ఎంప్లాయీస్ డెవలప్ అ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇక్కడ కనుక్కున్న ప్రాబ్లమ్ని ఇక్కడ సొల్యూషన్ తయారు చేస్తావు. ఓకేనా? ఏం చేస్తావు? స్ట్రాటజీస్ ఆర్ డివైజ్డ్ అండ్ ఇంప్లిమెంట్ టు ఓవర్కమ్ ద ఛాలెంజెస్. చెకింగ్ ఫేజ్లో ఏం చేస్తావు? comparing analysis of before and after data to confirm effectiveness of proper and measure the results. నీకు సింపుల్గా చెప్తా, ఓకేనా? ఎక్కువ ఆలోచించు. చెకింగ్ ఫేజ్లో ఏం చేస్తారు? ఓకే, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు కలర్స్ యాడ్ వస్తుంది, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ లాస్ జర్నీ అంటారు చూడు, ఇది కూడా అంతే. ఓకేనా? బిఫోర్ అండ్ ఆఫ్టర్ రెండింటిని కంపేర్ చేస్తే ఏమొస్తుంది? ప్రాబ్లం తక్కువైందా, ఎక్కువైందా, ఏమైంది అని చూసుకుంటారు. దాని తర్వాత రిజల్ట్స్ని మెజర్ చేస్తారు. అది నువ్వు ఏమైంది ఒక్కసారి ఒక రిజల్ట్ వచ్చేసినాక దాన్ని చూసుకొని డాక్యుమెంట్ చేసుకుంటారు. ఒకవేళ అది కాకపోయింది అనుకో మళ్ళీ యాక్టింగ్ చేస్తారు. అంటే ఏంది? మళ్ళీ నీకు కొత్త సొల్యూషన్ కనుక్కొని ఫస్ట్ నుంచి చేస్తారు. లేదనుకో వేరే ప్రాబ్లమ్కి మూవ్ ఆన్ అయిపోతారు. అది నెక్స్ట్ క్వాలిటీ అండ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ అంటే ఏంది? క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ అ బిజినెస్. ఇట్ హెల్ప్స్ కంపెనీస్ కీప్ దేర్ కస్టమర్స్ హ్యాపీ, ఇంక్రీజ్ సేల్స్ అండ్ రెడ్యూస్ కాస్ట్స్. ఓకేనా? ఇది ఏం చేస్తుంది? క్వాలిటీ అనేది కస్టమర్స్ హ్యాపీ ఉంచుతుంది, సేల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, రెడ్యూస్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. మంచి క్వాలిటీ, ఇప్పుడు నీకు ఫోన్ ఉంది, నువ్వు ఏదైనా ఫోన్ మంచి క్వాలిటీ ఫోన్నే కొంటావు, అవునా? ఈ ఫోన్ ఒక 6-7 years వచ్చిందనుకో మళ్ళీ అదే ఫోన్ కొంటావు. ఎందుకు? బికాజ్ దట్ ఈజ్ మంచి క్వాలిటీ అని నువ్వు నమ్మేసినావు. అప్పుడు నీకేమవుతుందో ప్రతిసారి ఇదే కొంటావు. అప్పుడు ఇంక్రీజ్ సేల్స్ అవుతుంది, కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. అట్లా ఓకే. ఇట్ ఈస్ అ బిజినెస్ ఇఫ్ అ బిజినెస్ ప్రొవైడ్స్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మోర్ పీపుల్ విల్ ట్రస్ట్ ఇట్. ఇప్పుడే చెప్పిన, అండ్ ఇట్ విల్ గ్రో ఫాస్టర్. ఆ స్టడీ ఫౌండ్ దట్ ఇప్పుడు మొన్న కంట్రీ డిలైట్ అని ఒకటి ఉంది, ఆ కంట్రీ డిలైట్ ఎట్లా అయింది? ఫాస్ట్ అట్లా. ఓకే. A study found that companies with better quality products have larger market share than and earn more profits. తెలిసింది మనకి. ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ ఆన్ బిజినెస్ పర్ఫార్మెన్స్. ఆ క్వాలిటీ యొక్క ఇంపాక్ట్ ఏంది బిజినెస్ పర్ఫార్మెన్స్ మీద? కంపేరింగ్ స్టాండర్డ్స్ విత్ కాంపిటీటర్స్ అండ్ ఇంప్రూవ్. నువ్వు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, ఇంకో ప్రోడక్ట్ వాళ్ళ కాంపిటీటర్స్తో ఏమంటారు కంపేర్ చేసుకొని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? అది ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ. ఎందుకు ట్రై చేస్తుంది క్వాలిటీని ఇంపాక్ట్ అంటే? ఇట్ విల్ గెయిన్ మోర్ ట్రాక్షన్. అంటే ఏంది? మోర్ పీపుల్ దాన్ని కొంటారని వాళ్ళు నమ్ముతారు. అందుకని కంపేరింగ్ స్టాండర్డ్స్. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ప్రోడక్ట్స్ ఒకవేళ మంచిగా పనిచేసినాయి అనుకో, లాంగ్ లాస్టింగ్గా పనిచేసినాయి అనుకో, కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. నెక్స్ట్ లెస్ రీవర్క్ అండ్ వేస్ట్. ఒకవేళ నీకు లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు మన బ్యాట్ ఉంది, ఆ బ్యాట్లో నీకు తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో, నువ్వేం చేస్తావు? దానికి లెస్ రీవర్క్ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ నువ్వు పోయి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కారు ఉంది బ్రో, ఆ కారు నీకు మంచి క్వాలిటీది అనుకో, నీకు తొందరగా ఖరాబ్ కాదు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు దాన్ని రిపేర్ చేయడానికి 3-4 months, 1 year, 2 years తీసుకుంటావు. నీకు అదే మంచి కండిషన్, మంచి వేస్ట్ కార్ నువ్వు కొన్నావు అనుకో, నీకు అది
ఆ కార్ క్వాలిటీ బాగాలేదనుకో మళ్ళీ 1 మంత్కే పోయి 10,000 పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. అది తేడా. నెక్స్ట్ ప్రోడక్ట్ లాంజివిటీ, ఇది కూడా తెలుసు. ఒక మంచి కారు కొన్నాం అనుకో 20 ఏళ్ళు వస్తుంది. అదే డొక్కు కారు కొన్నాం అనుకో 5 ఏళ్ళు వస్తుంది అట్లా. ఓకే. బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంది? బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏం లేదు బ్రో. ఇట్ 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 హెల్ప్స్ కంపెనీ అడాప్ట్ టు మార్కెట్ చేంజెస్. నెక్స్ట్ సర్టిఫికేషన్ ఆఫ్ ట్రస్ట్. సర్టిఫికేషన్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఏం లేదు, నీకు ట్రస్ట్ సర్టిఫికేషన్ ఇస్తారు. అంటే ఏంది? హై క్వాలిటీ ప్రోడక్ట్, ఇట్ ఈస్ వెరీ అప్రూవ్డ్, ఇట్ ఈస్ బొంగు భోషణం అది ఇదని. నెక్స్ట్ బెటర్ మార్కెట్ పర్ఫార్మెన్స్. బెటర్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అంటే అట్రాక్ట్ మోర్ బయర్స్, ఫ్యూవర్ కస్టమర్ కంప్లైంట్స్, సేఫ్టీ అష్యూరెన్స్, బెటర్ రెప్యుటేషన్. ఇవన్నీ ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా. నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ ఇస్ అ పాజిటివ్, నెగిటివ్, మిక్స్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ అట్ సమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ. అరే వాడు ఓవర్ యాక్షన్ చేస్తుండ్రు, ఫుల్ షో కొడుతుండు, అదే యాటిట్యూడ్. ఇదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్, నెగిటివ్ ఆర్ మిక్స్డ్ ఎవాల్యుయేషన్ ఒక ఆబ్జెక్ట్ మీద. ఓకేనా. at a level expressed at some level of intensity. It is an expression or favorable or unfavorable evaluation of a person, place, thing or event. Okay na. It is a fundamental determinants of our perception and action towards all of all aspects of our social environment. ఒక సోషల్ ఎన్విరాన్మెంట్ నువ్వు నీకు ఒక పర్సెప్ట్ చేసుకోవాలి నీ యాక్షన్ని, లేకపోతే ఒక యాక్షన్ తీసుకోవాలి అంటే నీకు ఫస్ట్ నీ యాటిట్యూడ్ ప్లే అవుతుంది రోల్. ఎందుకంటే నీ యాటిట్యూడ్ని బట్టి నువ్వు ఒక విధంగా ఆలోచిస్తావు, దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకుంటావు, దాన్ని బట్టి నువ్వు యాక్షన్ చేస్తావు. అది ఓకేనా. క్యారెక్టరిస్టిక్స్ ఇన్ యాటిట్యూడ్స్ ఆర్ లెర్న్డ్, దే డెవలప్ ఓవర్ టైమ్. యాటిట్యూడ్స్ ట్రైన్ బ్రెయిన్. నువ్వు ఇప్పుడు ఈజీగా నువ్వు చేంజ్ అయిపోరా అంటే చేంజ్ కాలేడు ఇవ్వడు, దానికి చాలా టైం పడుతుంది ఒక మనిషి చేంజ్ అవ్వాలంటే, ఆర్ఎల్స్ చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఏదన్నా అయితే కానీ చేంజ్ కారు అట్లా. నెక్స్ట్ యాటిట్యూడ్స్ ఎఫెక్ట్ యాక్షన్స్, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ బిహేవియర్. అది ఓకే. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఏంది? కాగ్నిటివ్ కాంపోనెంట్ అంటే ఏంది? బిలీవ్, ఫ్యాక్ట్స్, ఐడియాస్, ఇన్ఫర్మేషన్ మీద నువ్వు యాటిట్యూడ్ చూపిస్తావు. ఎఫెక్టివ్ కాంపోనెంట్ అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ మీద. బిహేవియరల్ అంటే యాక్షన్ తీసుకొని నీ యాటిట్యూడ్ని డెమాన్స్ట్రేట్ చేస్తావు. ఓకేనా. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెంటింగ్, సోషల్ ఫ్యాక్టర్స్, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్, ఫ్యామిలీ, పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీడియా, ఫిజికల్ ఫ్యాక్టర్స్, ఎడ్యుకేషనల్, రిలీజియన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎకనామిక్ స్టేటస్, ఆక్యుపేషన్, ఇవన్నిటితోని నీ యాటిట్యూడ్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. Type of attitudes lie between emotions and thought process. In OB there are 3 types of attitudes. Job satisfaction అంటే ఏంది? నీ జాబ్ అనేది పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ అయ్యిందా, నువ్వు జాబ్కి ఎంత సాటిస్ఫై అయినావు, నీకు వాళ్ళు పే ఎంత ఇస్తున్నారు, దాన్ని బట్టి నీ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. జాబ్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఎంత ఫోకస్డ్గా నీ జాబ్లో నువ్వు పని చేస్తావు, అది జాబ్ ఇన్వాల్వ్మెంట్. ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ అంటే ఆ కంపెనీకి నీ కమిట్మెంట్, అబ్బా వీళ్ళు నాకు మస్తు ఏమంటారు పైసలు ఇస్తున్నారు, నన్ను చాలా మంచిగా చూసుకుంటున్నాను, ఇక్కడనే ఉంటాను, వేరే కంపెనీకే పోను, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ, అది ఆర్గనైజేషనల్ కమిట్మెంట్. ఓకే. నెక్స్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్ అంటే ఏంది? టాప్ మేనేజ్మెంట్ అంటే ఏంది ఫస్ట్? ఓకేనా. లీడర్, మన మేనేజర్, లేకపోతే ఎగ్జిక్యూటివ్స్, వాళ్ళందరూ టాప్ మేనేజ్మెంట్. అసలు ఏంది? TQM is a process where business continuously improve with quality with the help of employees and leadership. తెలుసు. Leader is the important part of top management. Leadership అంటే ఏంది? ఫస్ట్ the process of influencing others towards accomplishment of goals. They trigger the will to do, show the direction and guide the group members towards goal. లీడర్ అంటే ఎవడు? వాళ్ళు అరే పని చెయ్యండిరా అని ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఓకేనా. డైరెక్షన్ చూపిస్తారు అంటే ఏంది? ఇప్పుడు అరే ఈ పని చేయాలి, ఇట్లా చేయాలి అని హెల్ప్ చేస్తారు. ఇంకా గైడ్ చేస్తారు అంటే ఏంది? మొత్తం గైడ్ చేసి ఆ గోల్ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్తారు. ఇప్పుడు మన ఫుట్బాల్ ఉన్నాడు, లేకపోతే క్రికెట్లో ఉంది, వాళ్ళ క్యాప్టెన్స్ ఏం చేస్తారు? మొత్తం టీమ్ని చూసుకొని వెళ్తారు, అదే లీడర్షిప్. ఓకే. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ లీడర్స్: కస్టమర్స్ ఫస్ట్, వాల్యూ పీపుల్, ఎంపవర్ పీపుల్, డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్, ఇంప్రూవ్ కమ్యూనికేషన్, ప్రమోట్ టీమ్ వర్క్, ఎస్టాబ్లిష్ సిస్టమ్, ఎంకరేజ్. ఇవన్నీ ఉండాలి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్వాలిటీ లీడర్స్. కస్టమర్స్ ఫస్ట్ వస్తారు, పీపుల్కి వాల్యూ ఇస్తారు, ఎంపవర్ చేస్తారు అంటే ఏంది? పీపుల్ని గ్రో అయ్యేటట్టు చేస్తారు. డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్, ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు, వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉంటారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేస్తారు, టీం వర్క్ని ప్రమోట్ చేస్తారు, ఒక సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, అది ఇది అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు అందరినీ. రోల్ ఆఫ్ టాప్ సీనియర్ మేనేజర్: ఫస్ట్ కమిట్మెంట్ టు చేంజ్, ఇంప్రూవింగ్ కంపెనీస్ వర్క్ కల్చర్. ఒక కంపెనీ యొక్క వర్క్ కల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి సీనియర్ మేనేజ్మెంట్ ఆర్ టాప్ మేనేజ్మెంట్ వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఇలా. నెక్స్ట్ క్వాలిటీ మీద ఫోకస్ చేయడం, వాళ్ళ రోల్ ఇది. ఇంకా నెక్స్ట్ టీచింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఒక క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎడ్యుకేట్ చేస్తారు మామూలు ఎంప్లాయీస్కి, దాన్ని మెయింటైన్ చేస్తారు క్వాలిటీని. అవన్నీ చేసే వాళ్ళు ఎవరు అంటే సీనియర్ మేనేజ్మెంట్. ఓకే.
ఇంకా ప్రొవైడింగ్ గైడ్ ప్రొవైడ్ చేస్తారు, టీమ్ వర్క్ని ఎంకరేజ్ చేస్తారు, ఎన్ష్యూరింగ్ గుడ్ కమ్యూనికేషన్, బిల్డింగ్ గుడ్ రిలేషన్షిప్స్, ఇంప్లిమెంటింగ్ న్యూ టెక్నిక్స్. ఓకేనా. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంది? ద ప్రాసెస్ ఆఫ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్ విత్ అదర్స్. నేను ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, అది కమ్యూనికేషన్. ఇట్ హెల్ప్స్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ టు డూ, వాట్ ఈస్ నీడెడ్ అండ్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. వితౌట్ కమ్యూనికేషన్ పీపుల్ విల్ బి కన్ఫ్యూజ్డ్ అండ్ వర్క్ విల్ నాట్ బి డన్ ప్రాపర్లీ. ఒకవేళ టీచర్ ప్రాపర్గా నీకు ఇప్పుడు నేనున్నా, నీకు ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి నీకు అర్థమవుతున్నాయి, నువ్వు రాస్తున్నావు. అదేనా? సరే నేను చేస్తలేను అనుకో, మీ టీచర్లు అయినా సరే చేస్తేనే మీరు మంచిగా రాస్తున్నారు. అది నెక్స్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ వెల్, స్టూడెంట్స్ విల్ లెర్న్ బెటర్. నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ఆ ఎగ్జామ్ మంచిగా రాస్తారు. నేను బొక్కలాగా చెప్పింది అనుకో, మీరు కూడా బొక్కలాగా రాస్తారు. అర్థమైందా? నేను కొన్ని వీడియోలు బొక్కలాగా చెప్పిన, ఆ వదిలేసేయండి, ఇగ్నోర్ దట్. కానీ మంచిగా చెప్పినా మంచిగా రాసారు కదా, అది గుడ్ పాయింట్. ఓకే. రోల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంది? మేనేజరియల్ ఫంక్షన్స్ అంటే ఏంది? ఆ కమ్యూనికేషన్ వల్ల మనము ఫంక్షన్స్ అనేవి అంటే ఏంది, ప్లానింగ్ ప్రాపర్గా చేసుకోవచ్చు, ఆర్గనైజింగ్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కమ్యూనికేషన్ వల్ల చేసుకోవచ్చు ఈజీగా. మెయింటైన్స్ ఎఫిషియన్సీ మెయింటైన్ చేయొచ్చు. అంటే ఏంది? ఆర్గనైజేషన్ స్మూత్గా రన్ చేయొచ్చు. హెల్ప్స్ ఇన్ గ్లోబల్ బిజినెస్. నెక్స్ట్ బ్రింగ్స్ కోఆర్డినేషన్ అండ్ టీమ్ వర్క్. టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే ఒక గ్రూప్ విత్ ఇన్ మెంబర్స్లా, లేకపోతే బిట్వీన్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్, ఒక ఆర్గనైజేషన్ ఇంటర్నల్గా జరిగేది ఇంటర్నల్ కమ్యూనికేషన్. అంటే ఏంది? ఓరల్, రిటర్న్, విజువల్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్ ఏంది? ఫ్లోస్ అవుట్వర్డ్ వెళ్తుంది. లైక్ అడ్రసింగ్ పీపుల్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. అంటే ఏంది? లైక్ బిజినెస్ కాల్స్ కానీ, మీటింగ్స్ కానీ, వేరే ప్రెస్ రిలీజెస్ కానీ, ప్రెస్ కాన్ఫరెన్సెస్, లైక్ కస్టమర్స్ కన్నా, లేకపోతే కాంపిటీటర్స్, పబ్లిక్, ప్రెస్, మీడియా, గవర్నమెంట్, వీళ్ళందరికీ కమ్యూనికేట్ చేసేది ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్. అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే బాటంలో ఉన్నోడు టాప్ వన్కి చెప్పడం. అంటే ఒక మామూలు ఎంప్లాయీ ఒక సీఈఓతోని మాట్లాడడం, దాన్ని అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే. డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటే ఒక సీఈఓ ఎంప్లాయీతో మాట్లాడడం. నెక్స్ట్ ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఫార్మల్గా నీట్గా మాట్లాడడము. ఓకేనా. అంటే ఒక ప్యాటర్న్తో, పీరియాడిసిటీతోని, ఇంకా వెల్ డిఫైన్డ్ మేనర్లో మాట్లాడడం. ఇన్ఫార్మల్ అంటే ఏం లేదు. ఇందులో ఎగ్జాంపుల్ చెప్తాం. మెమోస్, సర్క్యులర్స్, గైడ్ లైన్స్, అగ్రిమెంట్స్, రిపోర్ట్స్, ఇవన్నీ ఫార్మల్. ఇన్ఫార్మల్ అన్స్ట్రక్చర్డ్ మేనర్. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడినట్టు స్పాంటేనిటీగా మాట్లాడతారు, చాట్స్ చేసుకుంటారు, కాన్వర్జేషన్స్, అవన్నీ. నెక్స్ట్ లాటరల్ కమ్యూనికేషన్ అంటే ఏంది? అప్వర్డ్ కాదు, డౌన్వర్డ్ కాదు. ఒక వర్టికల్ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది. హారిజాంటల్ మేనర్లో జరుగుతుంది. హారిజాంటల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది? అందరు ఈక్వల్ అనుకో, అప్పుడు ఇది వస్తుంది లాటరల్ కమ్యూనికేషన్. అంటే పియర్ టు పియర్ కమ్యూనికేషన్ అట్లా. ఓకే. నెక్స్ట్ ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంది? 2-way ప్రాసెస్, టేక్స్ ప్లేస్ త్రూ మీటింగ్స్, కాన్ఫరెన్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటరాక్ట్ చేసుకుంటూ మాట్లాడతారు ఒకరొకరు. అది ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్. ఓకే. నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్ అంటే ఏంది? ఇట్ ఈస్ డిస్టింక్టివ్ ఇన్ అ వ్యూ ఆఫ్ ఇట్ స్కేల్. అంటే ఏంది? లార్జ్ పీపుల్ని అడ్రస్ చేయడం. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, హలో బాబు అన్నాడు అనుకో, 100 మంది చీర్స్ ఇస్తారు. అదేంది? దట్ ఈస్ మాస్ కమ్యూనికేషన్. ఓకే. నెక్స్ట్ ఇంకా టీవీ కానీ, రేడియో కానీ, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఇవన్నీ కూడా అంతే వస్తాయి. నెక్స్ట్ గ్రేప్ వైన్ అంటే ఏంది? ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ దట్ ప్రివైల్స్ ఇన్ ఆర్గనైజేషన్స్ ఆర్ బిజినెసెస్. ఎట్లా? సోర్స్ అనేది క్లియర్గా ఉండదు. గాసిప్, రూమర్స్, ఇవన్నీ గ్రేప్ వైన్ అంటే తెలుసు కదా, ఇట్లా పాక్కుంట పోతుంది. ఇది కూడా అంతే కదా, పాక్కుంట పోతాయి. ఒకరి నుంచి ఒకటి మారిపోయి, చేరిపోయి, మొత్తం గలీజ్ లేపి, అవన్నీ గాసిప్స్, రూమర్స్. అది బేసిక్గా ఇది చాలామంది తెలుసు, మనం ఎఫెక్ట్ అయినాం, అదంతా ఉంటుంది కదా, మీకు తెలుసు, ఐడియా ఉంటుంది. నెక్స్ట్ ఫాస్టర్ దాన్ ఫార్మల్ నెట్వర్క్స్. అఫ్ కోర్స్ అందరు సొల్లు పెట్టుకునేది ఫాస్టర్ ఉంటుంది, నువ్వు ఫార్మల్గా చెప్పేదానికంటే, మనకు తెలిసేది. నెక్స్ట్ కల్చర్ ఈజ్ ద వే పీపుల్ లివ్, థింక్ అండ్ బిహేవ్ ఇన్ అ సొసైటీ, ఆర్గనైజేషన్ ఆర్ గ్రూప్. అంటే ఏంది? ఒక పీపుల్ అనేటోళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా జీవిస్తారు, ఎట్లా ఆలోచిస్తారు, అదంతా కల్చర్. It includes beliefs, values, traditions, habits, and way of communication. It is an organization, shared values, behaviors guide employees in their work. In TQM, culture plays an important role. Indukra culture plays an important role ante it helps in improving quality and making sure everyone in the company works towards the same goal. Andaru kalsi okate goal dikku pani chesetattu chesaru. Adi work culture, company culture. Okay na, inka detail ga vudam. టైప్స్ ఆఫ్ కల్చర్. ఫస్ట్ కల్చర్ ఏంది? అకాడమిక్ కల్చర్ అంటే ఏందిరా అంటే అన్ అకాడమీ, ఇవి, లేకపోతే బయట పోయి నువ్వు ట్యూషన్లు తీసుకుంటావు, అందులో ఎట్లుంటాయి? వాళ్ళు హై స్కిల్డ్ స్టూడియస్, ఇంకా ట్రైనింగ్ తీసుకొని జేఈ క్రాక్ చేస్తా అంటారు చూడు, వాళ్ళు అకాడమిక్ కల్చర్. ఓకేనా. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయీస్ హూ ఆర్ హైలీ స్కిల్డ్, స్టూడియస్ అండ్ వెల్కమ్ ఫర్దర్ ట్రైనింగ్ అండ్ అడ్వాన్స్మెంట్.
థ్రైవ్స్ ఆఫ్ ఇంటెన్స్ ట్రైనింగ్ ఉంటేనే అకాడమిక్ కల్చర్ మంచిగా పనికొస్తుంది, లేకపోతే పనికిరాదు. ఓకేనా. ఆర్గనైజేషన్స్ ఆర్ పర్టికులర్ హూ దే హైయర్ ఎగ్జిస్టింగ్ స్కిల్ సెట్ అండ్ విల్లింగ్నెస్ టు లెర్న్ అండ్ గ్రో. ఇవన్నీ చూసుకొని ఆర్గనైజేషన్స్ వాళ్ళని తీసుకుంటారు ఈ కల్చర్లో, లేకపోతే తీసుకోరు. నెక్స్ట్ నార్మేటివ్ కల్చర్ అంటే ఏంది? ఎవ్రీడే కార్పొరేట్ వర్క్ ప్లేస్. నీ కార్పొరేట్ వర్క్ ప్లేస్ ఉంటుంది, ఇది కూడా అంతే. బేసిక్గా వెరీ కట్ అండ్ డ్రై ఉంటుంది, కాకపోతే స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్, గైడ్ లైన్స్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కంపల్సరీ ఫాలో అవ్వాలి అంతే. ప్రాగ్మాటిక్ కల్చర్ అంటే ఏంది? కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఆ మైండ్ సెట్ ఉండే కంపెనీస్ ప్రాగ్మాటిక్ కల్చర్ని ఫాలో అవుతాయి. అంటే ఏందిరా అంటే కస్టమర్ అనేటోడు లేకపోతే క్లయింట్ అనేటోడు అందరికంటే ముందు వస్తారు, దేనికైనా అన్నిటికంటే ముందు వస్తాడు, అది ప్రాగ్మాటిక్ కల్చర్. నెక్స్ట్ క్లబ్ కల్చర్ అంటే ఏం లేదు, ఫస్ట్ ఎంప్లాయీస్ అనేటోళ్ళు ఫుల్ స్కిల్ ఉండాలి. స్కిల్ ఉన్నాక వాళ్ళు వాళ్ళ రోల్స్లో కానీ వర్క్లో కానీ 100% ఇచ్చేటోళ్ళు ఉండాలి, అది క్లబ్ కల్చర్ అంటారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ప్రయర్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నీ కంపల్సరీ కన్సిడర్ చేయబడతాయి. క్లబ్ కల్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంద్రా అంటే FBI, పోలీస్, ఆర్మీ ఇవన్నీ క్లబ్ కల్చర్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. నెక్స్ట్ బేస్బాల్ టీమ్ కల్చర్ అంటే ఏం లేదు బ్రో, నీకు ఎంప్లాయీస్ మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇక్కడ నువ్వు పురుసత్తుగా బతకచ్చు ఈ కల్చర్ని ఫాలో అయ్యే ఏమంటారు కంపెనీస్లో జాబ్ తెచ్చుకున్నావు అనుకో. ఓకేనా. మనకి రాదు జాబ్, కానీ అది వదిలేసి అది వేరే మాట. ఇంకా గూగుల్ అది కూడా అస్సలే రాదు. కాకపోతే వస్తే కనుక నువ్వు సెట్ అయిపోయినట్టు లైఫ్. ఎందుకురా అంటే దే గివ్ మోస్ట్ ప్రయారిటీ ఎంప్లాయీస్. అంటే ఏంది? వాళ్ళు వర్కర్స్ని హ్యాపీగా ఉంచుతారు, కంఫర్టబుల్గా ఉంచుతారు. ఎందుకురా అంటే అప్పుడు వాళ్ళు హ్యాపీ ఎంప్లాయీ మోర్ ఏమంటారు, ఇఫ్ అన్ ఎంప్లాయీ ఈజ్ హ్యాపీ హీ గివ్స్ మోర్ ప్రొడక్టివిటీ. అది గుర్తుంచుకో ఆ పాయింట్. ఓకేనా. అది గుర్తుంచుకొని వీళ్ళు ఎంప్లాయీస్కి ఫుల్ అవి ఇస్తారు, సోషల్ ఈవెంట్స్ ఉంటాయి, ఇన్సెంటివ్స్ ఇస్తారు, నీకు అక్కడనే ఫుల్ తిండి పెడతారు, నువ్వు మధ్యలో బ్రేకులు కూడా తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ దీనికి. దాని తర్వాత ఫోర్ట్రెస్ కల్చర్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, దీనికి ఆపోజిట్. ఎట్లా ఆపోజిట్ రా అంటే సింపుల్గా చెప్తా, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నెంబర్స్. ఒకవేళ ఒకడు మంచిగా చేయలేడు అనుకో, వాడిని తీసేస్తారు. మంచిగా చేసిండు అనుకో, వానికి బెనిఫిట్స్ ఇస్తారు, అంతే సింపుల్. నెక్స్ట్ టఫ్ గై కల్చర్ అంటే ఏంది? ఎంప్లాయీస్ ఆర్ మానిటర్డ్ త్రూ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే వాళ్ళని మానిటర్ చేస్తారు. ఓకే, వీడి వాళ్ళు పొద్దున వచ్చిండు టిక్, టైంకి వచ్చిందా టిక్, ఓకేనా, పని చేసినా టిక్, తిన్నాడా టిక్, పడుకున్నాడా టిక్, గాలి పీల్చుకున్నాడా టిక్, ప్రతి విషయంలో వాడిని ఏమంటారు మానిటర్ చేసిరు. ఒకవేళ వాళ్ళకి కావాల్సిన పని చేయలేదు, స్టాండర్డ్స్ మీట్ కాలేదనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వాడిని తీసుకొచ్చి వానికి ఒక గైడెన్స్ ఇచ్చి ఫుల్ కోటింగ్ ఇచ్చి మానిటర్ చేసి ఇంకా స్ట్రిక్ట్గా వాడిని మానిటర్ చేసుకుంటూ వానికి పని చేపిస్తారు. అదే టఫ్ గై అంటే ఏంది? మనతో ఫుల్ టఫ్గా ఉండడం, మన సతాయి తీసి పెట్టడం. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ కల్చర్ అంటే ఏంది? ప్రొవైడ్స్ అ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొసీజర్స్ దట్ ద ఎంప్లాయీస్ ఫాలో. ఈ ప్రాసెస్ కల్చర్లో ఏం లేదు బ్రో, ఒక సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్ అవన్నీ ఇస్తారు, అది ఎంప్లాయీస్ ఫాలో అవ్వాలి అంతే. దీస్ రెగ్యులేషన్స్ ఏంద్రా అంటే డూస్ డోంట్స్, ఇట్లా చేయి అట్లా చేయండి అట్లా చెయ్యకు అని కాదు. ఏంద్రా అంటే ఒక ఐడియాలజీ. ఓకేనా. ఒక ఐడియాలజీ అనేది ఇస్తారు, ఆ ఐడియాలజీ మీద నువ్వు మొత్తం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, అది. ఓకే. ఐడియాలజీ మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. పర్ఫార్మెన్స్ రివ్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్. వాళ్ళ పురుసతో వాళ్ళ పని ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటారు. ఒక ఐడియాలజీ ఇస్తారు, ఒక డిపార్ట్మెంట్ ఇస్తారు, వాళ్ళు చేసుకుంటూ పోతారు, అంతే సింపుల్. నెక్స్ట్ బెట్టియర్ కంపెనీ కల్చర్ అంటే ఫర్ ద పేషెంట్ రిస్క్ టేకర్స్. అంటే ఏంది? ఒక ఆర్గనైజేషన్ ఉంది, సమ్ ఆర్గనైజేషన్స్, ఈ ఫాలో అయ్యే ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే తెలుసా, లిటరల్గా వాటి కంపెనీ ఫ్యూచర్ మొత్తం బెట్టు పెడుతుంది దాని మీద. అంటే ఏంది? ఒక డెసిషన్ మీద బెట్టు పెడతాయి. అంటే ఏంది? ఆ డెసిషన్ సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే వాళ్ళు మునిగిపోతారు, అంతగానో రిస్క్స్ తీసుకుంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, IPL రాగానే బెట్టింగ్ వేసి ఏం చేస్తావు? చెత్త పనులన్నీ వేస్తావు. ఇట్లా చేయొద్దు. ఇది ఓకే, మంచిగా పనికొస్తుంది కావచ్చు, కాకపోతే ఇట్ ఈస్ వెరీ రిస్క్ టేకింగ్. దాని బదులు నువ్వు పేషెంట్గా ఉండు, ప్రశాంతంగా చేసుకో, ఎందుకంత టెన్షన్ పడుతావు. ఓకే. నెక్స్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే ఏంది? QMS ఇస్ అ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రాసెస్ దట్ హెల్ప్ అ కంపెనీ మేక్ షూర్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ గుడ్, రిలయబుల్ అండ్ మీట్ కస్టమర్ నీడ్స్. తెలుసు మనకి ఇదంతా సోది, నువ్వు ఏది రాసుకొని నేను అడిగేటోడు ఉండడు. ఓకేనా. ఇట్ ఆల్సో ఎన్షూర్స్ దట్ ద కంపెనీ ఫాలోస్ లీగల్ అండ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. ఇది కూడా తెలుసు మనకి. If a restaurant has QMS, it will have rules for food safety, hygiene, service quality, and to make sure customer always gets clean and tasty food. అది నీకు QMS ఇంప్లిమెంట్ చేయడానికి స్టెప్స్ ఏంది? టాప్ మేనేజ్మెంట్ దానికి కమిట్ అయ్యి ఉండాలి. ఒక కంపెనీ లీడర్షిప్ వాళ్ళందరూ ఫాలో అయితేనే నీకు
QMS రూల్స్కి సపోర్ట్ చేస్తేనే మిగతా అందరు ఫాలో అవుతారు. నెక్స్ట్ అపాయింట్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ అంటే ఏంది, ఒక టీమ్ అన్న ఫామ్ చేయాలి, లేకపోతే ఒక పర్సన్ అయినా చూస్ చేసుకొని వాడు హెడ్ చేయాలి. చేసి ఏం చేస్తాడు, వానికి అరే ఇట్లా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని చూసుకో, మొత్తం క్వాలిటీ ప్రాసెస్ అన్నిటిని నువ్వే చూసుకోవాలి అని చెప్పి మనకు అప్పగిస్తారు, లేకపోతే ఆ టీంకి అప్పగిస్తారు. అవేర్నెస్ అందరు ఎంప్లాయీస్కి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి నీకు అంటే దాని ఇంపార్టెన్స్ గురించి ఎట్లా క్వాలిటీ మెయింటైన్ చేయాలి అదంతా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తారు, అవేర్నెస్ పెంచుతారు. అపాయింట్ అండ్ ఇంప్లిమెంటేషన్ టీమ్ ఇదంతా ఇంప్లిమెంట్ చేయడానికి QMSని ఒక టీం తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గరికి పోయి అరే ఫాలో కండి అని ఇట్లా ఇప్పుడు లైక్ ఏమంటారు పర్సువేట్ చేస్తారు. ఓకేనా, అది. నెక్స్ట్ ట్రైనింగ్ ఏంది, ట్రైన్ చేస్తారు అందరినీ ఎట్లా చేయాలి, ఎట్లా QMS ఫాలో కావాలి, ఎట్లా క్వాలిటీ అందరూ అన్ని మెయింటైన్ చేయాలి అదంతా. నెక్స్ట్ టైం షెడ్యూల్ ఏంది, ఇంప్లిమెంటేషన్ టేక్స్ టైం. జనరల్గా నీకు ఒక టైం షెడ్యూల్ అనేది ఉంటుంది, ఈ పీరియడ్ మొత్తం నువ్వు ఫాలో అయితేనే ఉండాలి. అంటే ఏంది, అది 1 year కానీ 10 years కానీ ఆ ఆర్గనైజేషన్ మొత్తం QMS అంటే ఏంది, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఫాలో అయ్యి క్వాలిటీని మెయింటైన్ చేసేదాకా ఈ స్టెప్స్ తీసుకుంటూనే ఉండాలి. అది ఇప్పటివరకు జనరల్గా సైజ్ ఆఫ్ కంపెనీ మీద బేస్ అయి ఉంటుంది, కాకపోతే యావరేజ్ ఈజ్ 1.5 years అంట. సెలెక్ట్ ఎలిమెంట్ ఓనర్స్ అంటే ఏంది, ఈచ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ గివెన్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ హూ ఎన్షూర్స్ వర్కింగ్ ప్రాపర్. అంటే ఇప్పుడు నీకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టంలో ప్రతి ఒక్కరికి ఒకరిని సెలెక్ట్ చేసి ఏం చేస్తాడు, ఆ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కటి క్వాలిటీలు ఉందా, నీకు QMS ఫాలో అవుతుందా, QMS గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతుందా అన్నీ చెక్ చేసుకుంటాడు వాడు. ఓకేనా. ప్రజెంట్ సిస్టమ్ని రివ్యూ ద ప్రజెంట్ సిస్టమ్. ఆ ప్రజెంట్ ఎట్లా నడుస్తుంది, మంచిగా నడుస్తుందా, క్వాలిటీ సిస్టమ్ ఎట్లుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, ఇదంతా చూసుకుంటుంది. నెక్స్ట్ రైట్ ద డాక్యుమెంట్స్. ఒకవేళ ఈ ప్రజెంట్ సిస్టమ్ని పట్టుకొని నువ్వు కొత్త క్వాలిటీ రూల్స్, ప్రాసెస్, ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి రిటర్న్ డౌన్ చేయాలి మాన్యువల్గా. ఇన్స్టాల్ ద న్యూ సిస్టమ్. వీటిని పట్టుకొని కొత్త న్యూ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలి. అంటే ఏంది, QMS కొత్తవి రూల్స్, రెగ్యులేషన్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇట్ కెన్ బి డన్ ఆల్ ఎట్ వన్స్, ఒకటేసారి చేయొచ్చు, లేకపోతే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా కూడా చేయొచ్చు అంట. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ అంటే ఆ కంపెనీ దాని అదే చెక్ చేసుకుంటుంది. ఏం చెక్ చేసుకుంటుంది, QMS రూల్స్ ఫాలో అవుతుందా, క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయా, లేకపోతే ఎవరైనా ఏదైనా దొంగేషాలు ఇస్తున్నారా, లంగేషాలు ఇస్తున్నారా అంతా చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ రివ్యూ అంటే ఏంది, కంపెనీస్ లీడర్ రివ్యూ ద QMS అండ్ సీ ఇఫ్ ఎనీ చేంజెస్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ నీడెడ్. ఇది మేనేజ్మెంట్ రివ్యూ అంటే ఏం లేదు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకేనా, బిఫోర్ ఎట్లుంది, ఇప్పుడు QMS ఇన్స్టాల్ చేసినాక ఎట్లా నడుస్తుంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా లేదా, కనిపించకపోతే మళ్ళీ చేంజెస్ చేసి మళ్ళీ ఇంప్రూవ్మెంట్కి వచ్చేటట్టు చేసుకుంటారు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్. దెన్ కంపెనీ గెట్స్ అఫీషియల్లీ రిజిస్టర్డ్ అండ్ సర్టిఫైడ్ ఫర్ ఫాలోయింగ్ QMS ఫాలో అవుతున్నందుకు అఫీషియల్గా రిజిస్టర్ అయ్యి సర్టిఫికేషన్ తెచ్చుకుంటుంది ఆ కంపెనీ. ఓకే. నెక్స్ట్ క్వాలిటీ అంటే ఏంది, క్వాలిటీ మీన్స్ హౌ గుడ్ సంథింగ్ ఈజ్. ఇట్ ఎన్షూర్స్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ మీట్ కస్టమర్ నీడ్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్. ఫీచర్స్ ఆఫ్ క్వాలిటీ, టోటాలిటీ ఆఫ్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంది, ఎవ్రీథింగ్ అబౌట్ అ ప్రోడక్ట్ షుడ్ బి గుడ్. ప్రతి ఒక్కటి గుడ్ ఉండాలి దాని గురించి, దానికి ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ, టోటాలిటీ ఆఫ్ ఫీచర్స్ అండ్ క్యారెక్టర్స్ షుడ్ బి గుడ్. ఫిట్నెస్ ఫర్ యూజ్ కావడానికి అది ప్రాపర్గా ఉందా లేదా. నెక్స్ట్ క్వాలిటీ యాజ్ స్టేటెడ్ ఇంప్లాయిడ్ నీడ్స్. క్వాలిటీ యాజ్ స్టేటెడ్ ఏంది, డైరెక్ట్గా దాన్ని స్టేట్ చేసేస్తారు. ఇంప్లాయిడ్ నీడ్స్ ఎక్స్పెక్టెడ్ న్యాచురల్లీ, వాళ్ళు కస్టమర్స్ డైరెక్ట్గా స్టేట్ చేసేది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది అంటే మంచిగా ఉండాలి, కలర్ ఇట్లా ఉండాలి, అవంతా ఆ క్వాలిటీ అనేది అట్లా ఉండాలి. స్టేటెడ్ ఏవైతే చెప్తారో అట్లా ఉండాలి. ఇంప్లాయిడ్ అంటే ఏంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది కూడా మనం ముందే క్వాలిటీగా ఉంచాలి. క్వాలిటీ యాజ్ ఫిట్నెస్ ఫర్ పర్పస్, సేమ్ ఇదే పాయింట్. ఫిట్నెస్ ఉండాలి, పర్పస్కి నీకు ఫిట్ అనేది ఉండాలి, అంటే నువ్వు వాడేదానికి ఫిట్ ఉండాలి. అది ఫీచర్స్ ఆఫ్ క్వాలిటీ. డిటర్మినెంట్స్ ఆఫ్ క్వాలిటీ ఏంది, ఇంట్రిన్సిక్ క్వాలిటీ డిటర్మినెంట్స్, ఎక్స్ట్రిన్సిక్ డిటర్మినెంట్స్, కాంపోజిట్ డిటర్మినెంట్స్. ఇంట్రిన్సిక్ క్వాలిటీ డిటర్మినెంట్స్ అంటే ఫీచర్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ మెటీరియల్, డిజైన్ ఎట్సెట్రా. డిజైన్ కానీ మెటీరియల్ దేంతో తయారు చేసిర్రు డ్రెస్ని, లేకపోతే ఎట్లుంది నీ షర్ట్ మీద డిజైన్, అప్పుడు నీకు షర్ట్ నచ్చుతుంది, అదంతా ఇంట్రిన్సిక్ క్వాలిటీ. ఎక్స్ట్రిన్సిక్ అంటే ఏంది, నీకు బ్రాండ్ రెప్యుటేషన్. నువ్వు చిల్లర షర్ట్స్ అయితే కొంటాం, మేమంటే పైసలు లేని వాళ్ళం, మీలో కొంతమంది ఉంటారు ఫుల్ రిచ్ పర్సన్స్, వాళ్ళు ఏం చేస్తారు, అర్మానీ, గూచి, బొంగు, బోషి అవన్నీ కొంటారు. అవునా, ఎందుకు, బ్రాండ్ రెప్యుటేషన్, కమాన్ వీ హ్యావ్ మనీ అని చూపించుకోవడానికి. అది. నెక్స్ట్ కాంపోజిట్ డిటర్మినెంట్స్ లైక్ ప్రైస్, సర్వైవబిలిటీ, లుక్స్, మెయింటెనెన్స్, ఇవన్నీ కాంపోజిట్ డిటర్మినెంట్స్ అంటారు. అది. ఓకే.
Next, quality control. Quality, it means checking products and services to make sure they meet good standards. It involves testing and checking randomly selected to confirm they are of good quality. టెస్టింగ్ అండ్ చెక్కింగ్ ర్యాండమ్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఒకటి తీసుకుంటావు, వాటిని టెస్ట్ చేస్తావు, టెస్ట్ చేసి అవి గుడ్ క్వాలిటీ బ్యాడ్ క్వాలిటీ డిటర్మైన్ చేస్తావు. ఇట్ ద మోస్ట్ ఆఫ్ దెమ్ పాస్ ద టెస్ట్, ద ప్రోడక్ట్ ఈస్ యాక్సెప్ట్. ఇఫ్ నాట్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ మేడ్ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్స్. అబ్జెక్టివ్స్, మేకింగ్ డిపెండబుల్ సాటిస్ఫాక్టరీ ప్రోడక్ట్స్, ఓకేనా, ప్రొడ్యూసింగ్ ఎకనామికల్ అండ్ యాక్సెప్టబుల్ ప్రోడక్ట్స్, ప్రివెంటింగ్ డిఫెక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ దెమ్ లేటర్ ఆన్ డిఫెక్ట్స్ను ఫిక్స్ చేయడం కంటే అప్పటిదప్పుడు డిఫెక్ట్స్ని ప్రివెంట్ చేయడం బెటర్, ఓకేనా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అది. క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ఎంప్లాయీస్, యూజింగ్ రీసోర్సెస్ ఎఫిషియెంట్లీ. ఇవన్నిటి కోసం క్వాలిటీ కంట్రోల్ అనేది వాడతాం. ఫంక్షన్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్, కీపింగ్ ద సేమ్ క్వాలిటీ ఫర్ ఆల్ ప్రోడక్ట్స్. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి నీకు సేమ్ క్వాలిటీ ఉండాలి. ఒకటి మంచిగా లేదనుకో, ఎందుకు పీషం, మనం ఏమన్నా మంచిగా చేస్తే సస్తావా, ఓకే. రెడ్యూసింగ్ రీవర్క్ కాస్ట్ రెడ్యూస్ చేసుకోవడానికి. రీవర్క్ కాస్ట్ ఆర్ హయ్యర్, దాని బదులు ప్రివెన్షన్ తీసుకో. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, మా తాత చెప్పింది ఇది. నెక్స్ట్, మేకింగ్ ప్రోడక్ట్స్ లాస్ట్ లాంగర్ అంటే ఏంది, ఎక్కువసేపు రావాలి. తక్కువసేపు వచ్చింది అనుకో, నీకు తెలిసి ఏమవుతుందో, ఎవరు దేకడు, ఓకే. పెంచుకోవాలి, పర్ఫార్మెన్స్ పెంచుకోవాలి, ఓకేనా. ప్రోడక్ట్స్ లాస్ట్ లాంగర్, ఎంత లాంగ్ వస్తే అంత బెటర్, ఎంత తక్కువ వస్తే అంత అందరు వదిలిపెట్టిపోతారు, చూసుకో మరి. కీపింగ్ కస్టమర్స్ హ్యాపీ బై ఫిక్సింగ్ ఇష్యూస్ క్విక్లీ. కస్టమర్స్ని హ్యాపీ ఉంచాలి. నువ్వు లాస్ట్ లాంగర్ అయితేనే హ్యాపీ ఉంటారు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు, చూసుకో మరి. నెక్స్ట్, బై ఫిక్సింగ్ ఇష్యూస్, అట్లీస్ట్ లేకపోతే ఇష్యూస్ ఉన్నదాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే ఏదో చేసి, లేకపోతే డాక్టర్ అంటారు సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే మా వర్కర్స్ దగ్గరికి వచ్చో ఇష్యూస్ని క్లియర్ చేసుకో, కస్టమర్స్ హ్యాపీ ఫీల్ అవుతారు. మేక్ ఓన్లీ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ మాత్రమే మేక్ చేయాలి. నెక్స్ట్, స్టాపింగ్ బ్యాడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ రీచింగ్ కస్టమర్స్, అంతే. బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ TQM. ఇది బొంగు కూడా అడగడు, నేను ఏదో నాకు రాబుద్దైంది నేను రాసేసిన చెప్తున్నా. 2 key experts, E.W. Edward Deming and Joseph Juran played a major role in developing TQM. మనకి వాళ్ళు ఇంకో ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఉంది, మన బీటెక్ అయిపోయి లాస్ట్ సబ్జెక్ట్ ఉంది అంటే వేస్ట్ ఫెలోస్ కారణం ఇగో దిస్ ఫెలోస్. అందుకని టేక్ కేర్ బ్రో, ఓకేనా. వీళ్ళని దొరికితే సంపెత్తున్నాయా, ఇక పోయినట్టున్నారు ఆల్రెడీ అని. QM in USA. Started in USA, later spread on to Japan, Britain and the world. 1930s Walter A. Schwartz invented satisfactory quality control, still used today. He wrote a book called Economic Control, explaining how to maintain quality in large scale production. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అని నీకు ఎకనామిక్ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేయాలో దానికి ఒక బుక్ రాసిండంట వేస్ట్ ఫెలో. WW2 అంటే WWE కాదు బ్రో, ఇది World War II, ఓకే. అమెరికన్ మిలిటరీ యూజ్డ్ క్వాలిటీ కంట్రోల్, ఇంట్రడ్యూసింగ్ 2-1 స్టాండర్డ్స్. క్వాలిటీ కంట్రోల్ని యూజ్ చేసుకుంది Z1, ఇది 2-1 కాదు పోయాము, Z1 స్టాండర్డ్స్ అంటే ఏంది, ఇప్పుడు నీకు Z+ సెక్యూరిటీ అని అంటే ఎట్లా అంటావు, Z1 స్టాండర్డ్స్ అంటే తోపు క్వాలిటీ ఉన్నవి వాళ్ళ సోల్జర్స్కి ఇప్పించింది, ఎందుకంటే సోల్జర్స్ విన్ వార్స్, అందుకని. నెక్స్ట్, QM ఇన్ ఇండియా. ప్రీ ఇండిపెండెన్స్ ఎవడు పట్టించుకోకపోతుండే, చెత్తగా ఉంటుండే, వెల్ డెవలప్డ్ లేకపోతుండే, అందుకని ఎవడు పట్టించుకోకపోతుండే. 47 to 82 ఏమైంది, స్టార్టెడ్ చెకింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ మోర్ కేర్ఫుల్లీ. 83 to 94 ఏమైందంటే ఇండియన్ కంపెనీస్ రియలైజ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ స్టార్టెడ్ యూజింగ్ క్వాలిటీ సర్కిల్, ISO స్టాండర్డ్స్, కంప్లయన్స్ టూల్స్. 95 to 2000 ఏమైంది, కంపెనీస్ యూజ్డ్ మోడర్న్ టెస్టింగ్ మెథడ్స్ లైక్ ఏంది, ఫెయిల్యూర్ మోడ్ అనాలిసిస్, FMEA, ఫాల్ట్ ట్రీ అనాలిసిస్, FTA అప్రూవ్డ్, FEMA ఇవన్నీ అంటాం చూడు, ఇవన్నిటిని యూజ్ చేసుకొని నీ క్వాలిటీ అనేది అప్రూవ్ చేస్తుంది, ఓకేనా. 2001 to 7 అడ్వాన్స్డ్ క్వాలిటీ టూల్స్ యూజ్ చేసుకోవడం మొదలుపెట్టిరు. మల్టీవేరియట్ అనాలిసిస్ హెల్పింగ్ మేకింగ్ బెటర్ స్ట్రాటజీస్, అంతే. ఇది చదువుకుంటే లేకపోతే లేదు, హిస్టరీ నీ ఇష్టం. నెక్స్ట్, ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ వర్సెస్ ప్రోడక్ట్ కంట్రోల్. ఇదైతే పక్కా వస్తుంది, అయితే 5 marks, 3 marks, 2 marks, లేకపోతే ఎక్కువ మాట్లాడి 10 marks కూడా అడుగుతారు, తిక్కలేస్తావానికి. ఇదైతే 100, నేను ఇట్లా బాండ్ పేపర్ మీద రాసేసి క్వశ్చన్ రాకపోతే నా పేరునే మార్చుకుంటా, ఓకేనా. చూసుకో, ఈ క్వశ్చన్ కంపల్సరీ చూసుకో. ఆస్పెక్ట్, ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్, ప్రాసెస్ కంట్రోల్. మీనింగ్ ఏంది, ఫైండింగ్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఆఫ్టర్ ప్రొడక్షన్, కంట్రోలింగ్ ద ప్రాసెస్ టు ప్రివెంట్ డిఫెక్ట్స్. ఇక్కడ ఏం చేస్తావు, నువ్వు ప్రొడక్షన్ అయిపోయినాక డిఫెక్ట్ ఉందా లేదా అనేది కనుక్కుంటావు. ఇక్కడనేమో ప్రాసెస్ అవుతుంటేనే డిఫెక్ట్ కావద్దు అని కంట్రోల్ చేసుకుంటావు, అది ప్రాసెస్. నేచర్ ఏంది, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. ఇదేంది, బ్రాడ్ టర్మ్ దట్ యూజెస్ రెగ్యులర్ చెక్స్. నెక్స్ట్,
purpose to ensure customers to get good products, to make both customers and employees happy. Responsibility over the inspection manager ఇక్కడేమో everyone in company. దీని ఫోకస్ ఏంది, పాస్ట్ ప్రొడక్షన్ మీద లుక్స్ అట్ పాస్ట్ ప్రొడక్షన్ బట్టి ఇప్పుడు ఇన్స్పెక్షన్ అనేది చేస్తుంది. ఇదేమో ఫోకస్ ఆన్ ఫ్యూచర్ ప్రొడక్షన్ చెకింగ్. ఇట్ ప్రెడిక్ట్స్ ఇఫ్ ప్రోడక్ట్స్ మీట్ క్వాలిటీ స్టాండర్డ్స్. దీని చెకింగ్ ఈ ప్రోడక్ట్స్ ఇన్స్పెక్షన్ అనేది ఏం చెక్ చేస్తుంది అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రోడక్ట్స్ మీట్ అవుతున్నాయా లేవా అని చెక్ చేస్తుంది. రీజన్స్ ఫర్ మిస్టేక్స్ అండ్ ఫిక్సెస్ దెమ్. ప్రాసెస్ కంట్రోల్ ఏంది, ఏమన్నా రీజన్స్ మిస్టేక్స్ ఉన్నాయా దాన్ని రీజన్స్ ఏంది ఫిక్స్ చేస్తుంది. నెక్స్ట్ టూల్స్ యూస్డ్, డిఫెక్ట్ డిటెక్టర్స్, చార్ట్స్ టు ట్రాక్ క్వాలిటీని ట్రాక్ చేయడానికి చార్ట్స్, డిఫెక్ట్ డిటెక్టర్స్ యూజ్ చేస్తాయి. మెయిన్ ఫంక్షన్ ఏంది, మెజర్స్ అండ్ టెస్ట్ ప్రోడక్ట్స్, మెయింటైన్ క్వాలిటీ ఫ్రమ్ ద బిగినింగ్. క్వాలిటీ ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ టైప్స్ అండ్ స్టేజెస్, డిఫరెంట్ స్టేజెస్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ ప్రోడక్ట్. యూజెస్ చార్ట్స్, రిపోర్ట్స్ టు అనలైజ్ క్వాలిటీ. డిఫరెంట్ స్టేజెస్లో అయిందిరా అంటే నీకు బిఫోర్, మేకింగ్ అండ్ ఆఫ్టర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ 3 స్టేజెస్లో నీకు ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇక్కడనేమో చార్ట్స్ అండ్ రిపోర్ట్స్ని యూజ్ చేసి అనలైజ్ చేసుకుంటుంది క్వాలిటీని. అది ఇక్కడ మెయిన్ ఫంక్షన్ చెప్పేసిన మెజర్స్ అండ్ టెస్ట్ ప్రోడక్ట్స్, మెయింటైనింగ్ క్వాలిటీ. నెక్స్ట్ టైం, ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆఫ్టర్ ప్రొడక్షన్ ఇస్ కంప్లీట్. ఇదేమో బిఫోర్ అండ్ డ్యూరింగ్ ప్రొడక్షన్. అది దీని డిఫరెన్సెస్ కొట్టు. ఇవి 10 నేర్చుకో, ఆపోజిట్ రాసాయి అయిపోతుంది నీకు. 5, 10, 2, 3 ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ పక్కా. ఓకే. నెక్స్ట్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అంటే ఏందో చూద్దాం. అంటే ఏంటంటే స్టాటిస్టికల్ ఎస్క్యూసీ ఈజ్ అ మెథడ్ యూజింగ్ క్వాలిటీ కంట్రోల్ విత్ స్టాటిస్టిక్స్. నెంబర్స్ అండ్ డేటా హెల్ప్ చెక్, ఇంప్రూవ్ అండ్ క్వాలిటీ. ఓకేనా. ఇక్కడ నుంచి కొంచెం కష్టం ఉంటుంది. సో మ్యాక్సిమం దీని ముందు వరకు నేర్చుకోండి ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ఎట్లా 2 చాయిస్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ 2 దాంట్లోకి వెళ్ళి రాసేయచ్చు. మ్యాక్సిమం చూసుకోండి, ఇది కూడా చూసుకోండి. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్స్పెక్షన్, టెస్టింగ్ అండ్ అనాలిసిస్ టు మేక్ షూర్ ప్రోడక్ట్స్ మీట్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏంద్రా అంటే ఇన్స్పెక్షన్ జరుగుతుంది, టెస్టింగ్, అనాలిసిస్ టు మేక్ షూర్ ప్రోడక్ట్స్ మీట్ స్టాండర్డ్స్. ఇవన్నీ జరుగుతాయి. ఇన్స్పెక్షన్ జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది, అనాలిసిస్ జరుగుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ ఎస్క్యూసీ. ఇంపాక్ట్ ఏంద్రా అంటే మానిటర్స్ అండ్ ఇంప్రూవ్స్ క్వాలిటీ, సాల్వ్స్ క్వాలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, యూజెస్ డేటా టు రిమూవ్ హ్యూమన్ ఎర్రర్స్ ఇన్ జడ్జ్మెంట్. ఓకే. నెక్స్ట్ మెయిన్ యాక్టివిటీస్ ఆర్ స్టెప్స్ ఇన్ ఎస్క్యూసీ. ఫస్ట్ కలెక్షన్ డేటాను కలెక్ట్ చేయాలి, రికార్డింగ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డీటెయిల్స్ అక్యురేట్లీ. నెక్స్ట్ అనలైజ్ డేటాను అనలైజ్ చేయాలి. ఎందుకురా అంటే ఫర్ ఏదైనా ఎర్రర్స్, ప్యాటర్న్స్, ఎర్రర్స్ ఏమైనా ఉంటే వాటి కోసం అనలైజ్ చేయాలి. నెక్స్ట్ టేకింగ్ యాక్షన్ అంటే ఏంది, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్, fixing process using engineering solutions. Imagine a company making biscuits. SQC helps them check if the biscuit size, weight and taste using data. If a batch is too small or too light, they adjust machines to fix it. చదివితేనే అర్థమైంది నీకు. ఓకే. ఎస్క్యూసీ సిగ్నిఫికెన్స్ ఏంది. విత్ ఎస్క్యూసీ ప్రాబ్లమ్స్ ఆర్ డిటెక్టెడ్ ఎర్లీ, రెడ్యూసింగ్ వేస్ట్. ఇట్ ఎన్ష్యూర్స్ కంటిన్యూస్ చెకింగ్ డ్యూరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు కంటిన్యూస్ చెక్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అనేవి అప్పటికప్పుడే ఫిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ మేనేజర్స్కి హెల్ప్ చేస్తుంది. ఎట్లా, టేక్ యాక్షన్స్ వెన్ క్వాలిటీ గెట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒకవేళ క్వాలిటీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతే మేనేజర్స్ హెల్ప్ చేస్తాయి. ఎట్లా అంటే దాని మీద యాక్షన్ తీసుకునేందుకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ యూజెస్ స్టాటిస్టికల్ మెథడ్స్ లైక్ శాంప్లింగ్ అండ్ ప్రాబబిలిటీ. శాంప్లింగ్, ప్రాబబిలిటీ లాంటి స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేస్తుంది. దేనికి, రియల్ ఇష్యూస్ని ఇంకా ర్యాండమ్ వేరియేషన్స్ని సపరేట్ చేయడానికి. ఇట్ ఇంప్రూవ్స్ ప్రొడక్షన్ టెక్నాలజీ బై యూజింగ్ స్పెషలైజ్డ్ టెక్నిక్స్. అంతే, స్పెషలైజ్డ్ టెక్నిక్ యూజ్ చేసి ప్రొడక్షన్ టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్క్యూసీ. సేవ్స్ రిసోర్సెస్, చీపర్ దెన్ మాన్యువల్, ఎన్ష్యూర్స్ హై క్వాలిటీ, బిల్డ్స్ అ కంపెనీస్ రెప్యుటేషన్. నెక్స్ట్ ఐడెంటిఫైస్ గుడ్ అండ్ బ్యాడ్ వర్కర్స్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. అంతే. కంట్రోల్ చార్ట్స్ అంటే ఇన్ 1920s వాల్టర్ షవార్ట్ డెవలప్డ్ కంట్రోల్ చార్ట్స్ అట్ బెల్ ల్యాబొరేటరీస్. లేటర్ డెమింగ్ ఆల్సో సపోర్టెడ్ దిస్ ఐడియా. ఇదేంది, వాల్టర్ షవార్ట్ అనేటోడు ఇది 1920sలో కంట్రోల్ చార్ట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత ఏం చేసిండు, డెమింగ్ అనేటోడు కూడా ఈ ఐడియాని సపోర్ట్ చేసినంట. ఆ కంట్రోల్ చార్ట్ ఈజ్ యూస్ టు చెక్ వెదర్ అ ప్రాసెస్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాసెస్ అనేది నీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందా, వాటిని చెక్ చేయడానికి నీకు కంట్రోల్ చార్ట్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ డజంట్ టెల్ ద రీజన్ ఫర్ ద ఇష్యూస్ బట్ ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్. అది ఏం చేస్తుంది, అది దేవుడు కాదు, ఏం తప్పు పోయిందనే ఇష్యూస్ చెప్పదు నీకు, కాకపోతే ఏదో తప్పు పోతుంది అని గట్ ఫీలింగ్ మాత్రం ఇస్తుంది. నెక్స్ట్ దీని వర్కింగ్. దే లుక్ లైక్ రన్ చార్ట్స్ విత్ 2 extra lines. ఇవి సేమ్ రన్ చార్ట్స్ లాగా ఉంటాయంట, కాకపోతే విత్ 2 extra lines. అదేంది, అప్పర్ కంట్రోల్ UCL, అప్పర్ కంట్రోల్ లిమిట్, హైయెస్ట్ అక్సెప్టబుల్ వాల్యూ, లోవర్ కంట్రోల్ లిమిట్, లోవెస్ట్ అక్సెప్టబుల్ వాల్యూ.
మిడిల్ లైన్ ఒకటి ఉంటుంది. అదేంటిరా అంటే రిప్రజెంట్స్ నార్మల్ ప్రాసెస్ వాల్యూ. ఇది హయ్యర్, ఇది లోవర్ అయితే మిడిల్ ఏంది నార్మల్, జనరల్గా జరిగేది. ఇఫ్ డేటా పాయింట్ స్టే బిట్వీన్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. యూసీఎల్ ఎల్సీఎల్ మధ్యలో ఉన్నాయనుకో అది అండర్ కంట్రోల్. ఒకవేళ ఓవర్గా అయిపోయినా మరీ తక్కువ అయిపోయినా నువ్వు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ. ఓకేనా? ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక ఇప్పుడు ఏమంటారు చదివేటంతా చదివినావు అనుకో నువ్వు ఫుల్ పాస్ అవుతావు. దానికంటే ఎక్కువ చదివినావు అనుకో రాత్రి నిద్రపోకుండా రేపు ఎగ్జామ్లు ఏం రాయకుండా వస్తావు. కొంచెం చదివినా నువ్వు ఏదో తెలుసుకున్నా పాస్ అవుతావు, కానీ అస్సలే చదవలేవు అనుకో ఇట్లా ఫెయిల్ అవుతావు. అది ఓకే. కంట్రోల్ చార్ట్స్లో స్టెప్స్ ఏంది? ప్లాట్ ద ఎక్స్ యాక్సిస్ వాల్యూస్. ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ప్లాట్ చేయాలి. రిప్రజెంట్ టైమ్ ఆర్ సబ్ గ్రూప్స్. వై యాక్సిస్ ఏమో క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్. డ్రా ద సెంట్రల్ లైన్. సెంట్రల్ లైన్ ఏంది? క్యాల్కులేట్ యావరేజ్ వాల్యూ ఆఫ్ కలెక్టెడ్ డేటా. ఒక కలెక్టెడ్ డేటాలో ఒక యావరేజ్ వాల్యూ తీసుకో, దాని తర్వాత దానికి తగ్గట్టు ఒక స్ట్రైట్ లైన్ హారిజాంటల్ లైన్ అనేది గీ అట్ దిస్ పాయింట్. నెక్స్ట్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్ని సెట్ చేయి. యూసీఎల్ మీన్స్ 3ASD, ఇదేమో మీన్ 3SD. ఓకేనా? మీన్ మైనస్ 3 స్టాండర్డ్ డీవియేషన్, మీన్ ప్లస్ 3 స్టాండర్డ్ డీవియేషన్, 3 into స్టాండర్డ్ డీవియేషన్. దీస్ లిమిట్స్ విల్ హెల్ప్ డిటెక్ట్ వేరియేషన్స్ ఇన్ ద ప్రాసెసెస్. ఒకవేళ మన వేరియేషన్స్ ఉన్నాయనుకో దాన్ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ అనలైజ్ ద ప్రాసెస్. ఇఫ్ ఆల్ పాయింట్స్ స్టే విత్ ఇన్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ ద ప్రాసెస్ is stable. If any key point is outside it indicates problem and action needs to be taken. Determine process capability. The process capability in the control charts help check if the process is capable of providing quality products. ఈ కంట్రోల్ చార్ట్ వల్ల నువ్వు ఏం డిటర్మైన్ చేస్తావురా అంటే నీకు ఆ ప్రోడక్ట్ అనేది నీకు ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ ఏమంటారు ఆ ప్రాసెస్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ అంటే నీకు మంచి ప్రోడక్ట్ ఇస్తుందా, ఇయ్యగలుగుతుందా, ఇయ్యలేదా అనేది ఒకటి చెప్పేస్తుంది. ఓకేనా? అది డిటర్మైన్ చేస్తా అంట. ఇగో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ కంట్రోల్ చార్ట్. ఓకేనా? ఇది సెంట్రల్ లైన్, ఇది ఎల్సీఎల్, ఇది యూసీఎల్. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. ఫస్ట్ టైప్ ఏంది? కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. ఇక్కడ ఏంద్రా అంటే ఆర్ యూజ్డ్ వెన్ వే ఆర్ మెజర్ సంథింగ్ కంటిన్యూస్లీ, లైక్ వెయిట్, హైట్, టెంపరేచర్ కంటిన్యూస్గా ఏదైనా మెజర్ చేస్తున్నప్పుడు ఇది వాడతావు. దే హెల్ప్ ఇన్ మానిటరింగ్ చేంజెస్ ఇన్ క్వాంటిటేటివ్ డేటా. ఏదైనా చిన్న చిన్న చేంజెస్ కానీ చేంజెస్ ఏమైనా వచ్చినాయి అనుకో వాటిని మెజర్ చేయడానికి, వాటిని కనుక్కోవడానికి కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ వాడతాం. అదే ఫర్ యాట్రిబ్యూట్స్ అనుకో ఫర్ వెన్ వి కౌంట్ డిఫెక్ట్స్ ఆర్ క్లారిఫై ఐటమ్స్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. అంటే ఏంద్రా అంటే ఇది సింపుల్ చెప్తా విను. దీస్ చార్ట్స్ ఆర్ యూజ్డ్ వెన్ వి కౌంట్ డిఫెక్ట్స్ ఆర్ క్లాసిఫై ఐటమ్స్ యాజ్ గుడ్ ఆర్ బ్యాడ్. నువ్వు ఓన్లీ ఐటమ్స్ని రెండు విధాలుగా డివైడ్ చేస్తున్నావు, గుడ్డా బ్యాడా అని డివైడ్ చేస్తున్నప్పుడు ఫర్ యాట్రిబ్యూట్స్ వాడతావు. ఓకేనా? ఫర్ వేరియబుల్స్ ఎప్పుడు వాడతావు అంటే డిఫరెంట్ వేరియేషన్స్ అంటే మెజర్ సంథింగ్ కంటిన్యూస్లీ అంటే డిఫరెంట్ వెయిట్, హైట్, టెంపరేచర్ అట్లాంటి వేరియబుల్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఏంది? గుడ్ ఆర్ బ్యాడ్ అట్లా. నెక్స్ట్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ అంటే ఏంది? ఇట్ ఈస్ అ మెథడ్ యూజ్డ్ ఇన్ క్వాలిటీ కంట్రోల్ టు ఇన్స్పెక్ట్ అ శాంపుల్ ఫ్రమ్ బ్యాచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఐటమ్. నువ్వు ఎవ్రీ సింగిల్ ఐటమ్ బదులు ఒక 2-3 ప్రోడక్ట్స్ తీసుకొని వాటిని శాంపుల్ చేస్తే సరిపోతుంది. నీకు ఆ బ్యాచ్ మొత్తం ఎట్లుందో తెలిసిపోతుంది. అదే యాక్సెప్టెన్స్ శాంప్లింగ్. బేస్డ్ ఆన్ శాంపుల్ వీ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద ఎంటైర్ బ్యాచ్. యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ యూజెస్ ఏంది? సేవ్స్ టైమ్ అండ్ కాస్ట్. యూజెస్ వెన్ టెస్టింగ్ ఈజ్ డిస్ట్రక్టివ్. ఓకేనా? యూస్ఫుల్. ఒకవేళ టెస్టింగ్ అనేది డిస్ట్రక్టివ్ ఉంది, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్తా, నీకు ఒక లైట్ బల్బ్ ఉంది, దాన్ని అది ఖరాబ్ అయ్యేదాకా నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు అనుకో, అట్లాంటి విషయాలలో నీకు చాలా యూస్ఫుల్. ఓకేనా? నెక్స్ట్ ఎన్ష్యూర్స్ క్వాలిటీ వైల్ మెయింటైనింగ్ ఎఫిషియన్సీ ఇన్ ప్రోడక్ట్స్. నీకు దీంట్లో క్వాలిటీ అనేది అంటే ఏంది ఉంటుందా లేదా, అది ఎఫిషియెంట్గా పనిచేస్తుందా లేదా అనేది ఎన్ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్ దీని వర్కింగ్ ఎట్లా? బ్యాచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్ ప్రొడ్యూస్డ్. బ్యాచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చింది, అందులో ఒక శాంపుల్ని నువ్వు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం. ఆ శాంపుల్ని డిఫెక్ట్స్ కోసం ఇన్స్పెక్ట్ చేస్తాం. డెసిషన్ ఇన్ మేడ్. ఇఫ్ డిఫెక్ట్స్ విత్ ఇన్ యాక్సెప్టబుల్ లిమిట్, whole batch is accepted. If defects are above the limit, the batch is rejected or sent for rework. Okay. Types of acceptance sampling. Simple sampling plan అంటే ఇన్స్పెక్ట్ ఒకటి అండ్ డిసైడ్. డబుల్ సాంప్లింగ్ ప్లాన్ అంటే ఏంది? ఒకటి బార్డర్ లైన్లో సెలెక్ట్ చేస్తావు, ఇంకోటి సెకండ్ దాన్ని మళ్ళీ చూసుకుంటావు, దాన్ని బట్టి డిసైడ్ చేసేసుకుంటావు. నెక్స్ట్ మల్టిపుల్ అంటే మల్టిపుల్ శాంపుల్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో నీకు డెసిషన్ అనేది తీసుకుంటావు. ఏం డెసిషన్ తీసుకుంటావు? ఆ బ్యాచ్ మొత్తం ఓకేనా కాదా అని.
ఎగ్జాంపుల్ చెప్తా. కంపెనీ ప్రొవైడ్స్ 10,000 ఛార్జెస్ అండ్ టెస్ట్ ఓన్లీ 2,000 ఛార్జెస్. ఇఫ్ ఓన్లీ 2 ఫెయిల్ దే యాక్సెప్ట్ ద బ్యాచ్. ఇఫ్ 10 ఛార్జెస్ ఫెయిల్ దే రిజెక్ట్. అది దీంతో ఫస్ట్ యూనిట్ సమాప్తం. ఇదే పెద్దగా ఉంటుంది నీకంటే. ఓకేనా?